వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతయే నమః విఘ్నస గురవే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 31/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ఏకాదశి బుధవారం. ఏకాదశి సాయంత్రం 5:23 వరకు, రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు, శేషవర్జ్యం ఉదయం 6:25, అలాగే వర్జ్యం మళ్ళీ సాయంత్రం 6:07 నుండి 7:40 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:12 వరకు, అలాగే సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:31, అమృత గడియలు తెల్లవారుజాము 3:34 నుండి 5:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. అలాగే ఏకాదశి కాబట్టి శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, సాయంత్రం మళ్ళీ 3 గంటల నుండి 4:20 వరకు శుభకాలం ఉంది. ద్రవయోగం సాయంత్రం 5:18, భవ సాయంత్రం 6:08, బాలవ సాయంత్రం 5:23, కవులవ తెల్లవారుజాము 4:58. అలాగే చక్కగా మన ఏకాదశి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసుకోవాలి. బుధవారం ఏకాదశి రావడం, రోహిణి నక్షత్రం కావడం చాలా విశేషమైనటువంటిది కాబట్టి ఏకాదశి బుధవారం అన్ని కార్యాలకి అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా బాగుంది. అలాగే ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెబుతూ ఈరోజు చక్కగా మనకి విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అచ్యుతః ఓం అచ్యుతాయ నమః. ఈ నామానికి అర్థం ఏమిటంటే చ్యుతి అనగా పతనము అని అర్థము. చ్యుతి లేనివాడు అంటే పతనము లేనటువంటి వాడు అంటే శాశ్వతుడు, అచ్యుతుడు అని నామం ప్రసిద్ధిగాంచింది. తన దివ్య తేజో విభూతి చేత శక్తి సంపన్నత్వము నుండి ఎన్నడూ కూడా జారవిడవని వాడు కనుక శ్రీహరి అచ్యుతుడు అయ్యాడు. శాశ్వతగం శివమచ్యుతం అని శృతి చెప్పినట్లుగా అనగా నిత్యుడు, మంగళకరుడు, అచ్యుతుడు అనే భావం భగవంతుని ఆశ్రయించిన భక్తులకు కూడా ఎన్నడూ పతనము ఉండదని, పరభావము కానీ నాశనము కానీ లేదని ఈ నామము యొక్క అంతరార్థంగా మనకి ఈరోజు చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.